నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పింఛన్పై పిడుగు, పేదల పెన్షన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు. ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులుగా ఉన్న వారికి నోటీసులట. గ్రామాల్లో మళ్ళీ 2014-19 నాటి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం. సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఇంకా వాటిని ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికే అమలవుతున్న పథకాల్లో కోతలకు మాత్రం కత్తులు నూరుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా పెన్షన్లు ఎగ్గొట్టడానికి దారులు వెతుకుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాబితాలు సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు నోటీసులు అందాయి, ఇంకా అందుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చేందుకు, వెరిఫై చేసేందుకు, పెన్షన్లు తొలగించడానికి ఎంపీడీఓలకు ఆప్షన్ ఇచ్చేశారు. కొత్త పెన్షన్ చేర్చడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించడం పోతున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వబోవడం లేదు. ఇది పెన్షన్ లబ్ధిదారులకు పల్నాడు జిల్లా శావల్యాపురం ఎంపీడీఓ జారీ చేసిన నోటీసు. ఇది పెన్షన్ల పైన పిడుగట. మరి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ని తొలగించే కార్యక్రమం, మీరు ఇస్తానన్న కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా అది దేవుడెరుగు. ఉన్న పెన్షన్లు తొలగించటం, వాళ్ళ నోటికాడ ముద్దం తీయటం, ఇది పెన్షన్ల పైన పిడిగేయటం. పెత్తందారులకు పాలు పోస్తాడు చంద్రబాబు నాయుడు గారు. పెత్తందారుల పైన పాలు పోస్తాడు, పెన్షనర్ల పైన పిడుగు వేస్తాడు. ఏంటి దీని అర్థం అంటే పెన్షనర్లకు నోటీసులు ఇస్తాడట. పోర్టల్లో అవకాశం ఇచ్చారండి ఎంపీడీఓలకి. అంటే పెన్షనర్లు తొలగించేదానికి అవకాశం ఇచ్చారు, కొత్త పెన్షన్లు చేర్చుకోవడానికి అవకాశం ఇవ్వలే, కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడానికి అవకాశం ఇవ్వలే. కానీ ఉన్న పెన్షన్లు పీకేది ఎట్లా అనే దానికైతే ఎంపీడీఓలకు ఆప్షన్ ఇచ్చారు. అది ఆల్రెడీ నిన్న పల్నాడు జిల్లాలో నోటీసులు జారీ చేశారట. ఇంకా అనేక జిల్లాలలో వృద్ధులు, వికలాంగులు, మరి ముఖ్యంగా వికలాంగులకి కనీసమైన కనికరం కూడా లేకుండా వికలాంగులు నోటీసులు ఇచ్చారట ఎంపీడీఓల చేత. ఇచ్చి మీకు పెన్షన్ ఎందుకు తొలగించొద్దు, మీకు సర్టిఫికేట్ అది ఉందా, మీకు ఆధార్ కార్డు ఉందా, లేకపోతే సర్టిఫికేట్ల పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసే కార్యక్రమం. అంటే మీరు పేదల కోసం ఉన్నారా, పెట్టుబడిదారుల కోసం ఉన్నారా? మీరు పెట్టుబడిదారుల కోసం, పెట్టుబడిదారులకు పాలు పోసే కార్యక్రమం, పేదల పైన పిడుగులేసే కార్యక్రమం చేస్తున్నారా అనేది ఇది ప్రత్యక్ష ఉదాహరణ. గడిచిన 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పెన్షన్ పొందుతున్నారు. మీకు వచ్చిన కడుపు నొప్పి అయింది, మీకు ఉన్న కడుపు ఉబ్బైంది. ఒక 4,000 ప్రభుత్వం యొక్క సంపద, ప్రభుత్వం యొక్క సొమ్ము తింటే తప్పైంది. మీరిచ్చే 1,000 ఎకరాలు బడాబాబులకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి ఇచ్చే దాంట్లో ఒక 1.111% కూడా ఉండదు. వాళ్ళని వేధిస్తారా మీరు? వృద్ధుల్ని, వికలాంగుల్ని రకరకాల పేర్లతోని ఏ విధంగా తొలగించాలి, ఇది అన్నమాట. మీరు ఏదైతే జూలై నెల 1వ తారీఖు 3 నెలలది ప్లస్ 4,000 కలిపి 7,000 ఇచ్చిన అంటే ఇగో ఇక్కడ కోత వేసే కార్యక్రమం స్టార్ట్ చేసినావు. నువ్వు పెంచిన 4,000ని 1,000 రూపాయలే పెంచింది, కానీ తొలగించేది ఒక 5,000 బాబతో దాకా తొలగిస్తున్నాం. అంటే నీకు సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నావు. కానీ జనరల్గా 3,000 నుంచి 4,000కి పెన్షన్ పెంచితే ప్రభుత్వం పైన బడ్డెని పడాలి, భారం పడాలి. కానీ ఇక్కడ తగ్గిద్ది రేపు చూడండి మీరు. ఇది మొత్తానికైతే పెన్షనర్ల పైన పిడిగేస్తాడట. దివ్యాంగులకు 15 రోజుల్లో కొత్త సర్టిఫికేట్ ఇవ్వాలని కండిషన్ పెట్టారు. నోటీస్ ఇచ్చి ఎంపీడీఓ 15 రోజుల్లో మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్, కొత్తది, పాతది కాదు, కొత్తది తీసుకొని రండి అని. 3 నెలలకు ఒకసారి మీరు సదరం క్యాంపులు పెడతారు. 15 రోజుల్లో ఆ దివ్యాంగుడు పోయి ఎక్కడ సర్టిఫికేట్ తేవాలా? అంటే ఏదైనా ప్రైవేట్తో సర్టిఫికేట్ ఇస్తే చెల్లిద్దా? చెల్లదు. సదరం క్యాంపులు 3 నెలలకు ఒకసారి మీ ప్రభుత్వం ఇస్తుంది. క్యాంపు డేట్లు 3 నెలలకు ఒకసారి ఇస్తారు. 15 రోజుల్లో మీరు సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీ పెన్షన్ కోత. 15 రోజుల్లో మీ ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే మీ పెన్షన్ కోత. ఇదే మీ నిబంధనలు. అర్థం పర్థం లేని ఇది బోడుగుండుకి మోకాలికి లంకెబెట్టే కథ ఇది అయ్యిద్దా? ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా పెన్షన్లు తొలగించాలి, మీ లక్ష్యం అది. దానికోసం ఇవన్నీ డొంక తిరుగుడేవారం, బోడుగుండుకి మోకాలికి లంకె పెట్టేవారం తప్ప వేరే ఏం లేదు. ఏం కొంపల మునుగుతుందా? సదరం సర్టిఫికేట్ 15 రోజులు కాదు, ఇంకో 15 రోజులు తీసుకుంటారు, 2 నెలలు తీసుకుంటారు, 3 నెలలు తీసుకుంటారు. మీ కొంపలు ఏం గుర్తున్నాయి? ఏమవుతుంది పేద ప్రజలకి? రెక్కాడితే ప్రజలు ఒక 4,000 రూపాయలు ప్రభుత్వ సొమ్ము తింటే ఏమవుతుంది?
మీరున్న దేనికి పెత్తందారులు పెట్టుబడిదారుల కోసమా పేదల కోసమా? పేదలకు ఇచ్చే ₹1 ఇంకో రూపాయి చేయటానికి చూడాలి తప్ప వాళ్ళ నడ్డి విరిచే కార్యక్రమం, వాళ్ళ నోటికాడు ముద్దను గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది క్షమించరాని నేరం అయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి నోటీసులు ఇచ్చారట. తొలగిస్తాం మీరు చెప్పండి, తొలగిస్తాం మీరు ఏం చెప్తారు? పేద ప్రజలు, నోరు లేని ప్రజలు ఏం చెప్తారు? ఇది ఒక వార్త. బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం అట. ఉత్తరాఖండ్లో దారుణం. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం. హత్యకు నిరసనగా ఆందోళనకు కొనసాగుతుండగానే కలకత్తాలో ఒకవైపు ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేశారు. అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. 24 గంటల బంద్కి మెడికల్ స్టాఫ్ అంతా డాక్టర్స్ పిలిపించారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు నేను సుమోటోగా తీసుకుందా ఆ కేసుని. ఇది ఒకవైపు జరుగుతుంటేనే ఈ దుర్మార్గులు ఉత్తరాఖండ్లో సామూహిక అత్యాచారం అంట బాలికపై బస్సులోనే, నడిచే బస్సులో, మూవింగ్ బస్సులో. ఈ ఎంత దారుణం! వ్యవస్థ ఎడిపోతుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలపైన వ్యక్తులపైన వ్యవస్థ పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవైపు ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేస్తాడు. వాడు బయటకు వచ్చి నన్ను ఏం చేసుకుంటూ ఉరి తీస్తారా అంటాడు. ఇంకొక వైపు ఇది అంతా దేశం అట్టుడుగుతుంది దానిపైనే. వాడు నడిచే బస్సులో ఉత్తరాఖండ్లో మళ్ళీ అత్యాచారం చేసిండు. ఈ కొడుకుల్ని ఎక్కడికక్కడికే కాలు చేయికి చేయి కండ నరికి ఏ రోజుకు ఆ రోజు హింసించి చంపితే ఇగో ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. ఏది లేదా, హింస లేదు. మంచిగా వాడికి కొవ్వు పెరిగేటట్టుగా జైళ్ళల్లో తిండి పెట్టి ప్రభుత్వ సొమ్ముతోని సాత్ అంటే వాళ్ళకి ఏం భయం ఉంటుంది? ఇది బాలికపై బస్సులో ఉత్తరాఖండ్లో అన్నట్టు దారుణం జరిగింది. ఒకవైపు సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కలకత్తా డాక్టర్ అత్యోదంతంపై రేపు విచారణ చేపట్టిన జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం అట. ఇది ఒక వార్త. ఉల్లి రేటు మహాఘాటాట. బహిరంగ మార్కెట్లో ₹60. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం. 5 ఏళ్ల తర్వాత భారీగా పెరిగిన ఉల్లి ధరలు. 2022-23లో కర్నూలు జిల్లాలో 26,970 హెక్టార్లలో సాగు. ఏడాది 8,153 హెక్టార్లతో సరి. అది అంటే సాగు విస్తీర్ణం తగ్గిందట. 2022-23లో 26,970 ఎకరాలు కర్నూలు జిల్లాలో సాగు చేస్తే 8,000కు పడిపోయింది. దాదాపు 3 వంతులు పడిపోయింది. అందుకే ₹60 ఘాటు ఎక్కిందట. ఉల్లి రేటు మార్కెట్లో ₹60 ఉంది. ఇక ఊదండి బాకా. శ్రీ సిటీలో నేడు 16 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభోత్సవం. 8 పరిశ్రమలకు మళ్లీ భూమి పూజ. వీటన్నిటిలో గత జగన్ ప్రభుత్వంలోని ఉత్పత్తి ప్రారంభం. పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పుకునేందుకు పాట్లు. నేడు శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన. భూమి పూజ జాబితాలో ఉన్న శ్రీ సిటీలోని బ్లూ స్టార్ పరిశ్రమ. ఇక ఊదండి బాకా అంటుంది సాక్షి పత్రిక. బాకా ఊదుడు, పబ్లిసిటీ, మార్కెటింగ్, ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు లేరని చెప్తుంది సాక్షి పత్రిక. ఎప్పుడో ప్రారంభమైనవి. ఆల్రెడీ శ్రీ సిటీ అనే దాంట్లో 16 పరిశ్రమలు ఎప్పుడో ప్రారంభమైనవి. అందులో వర్క్ నడుతుంది, పరిశ్రమలు రన్ అవుతున్నాయి, ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారు, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోయి పెద్ద ఎత్తున యాడ్లు ఇచ్చారు. ప్రారంభిస్తాడు, నేను ఢిల్లీ పోయిన 3 రోజులు అదే తెచ్చినా అని చెప్తుండు. అని చెప్పినా లేదు, మనం వినాలి, ఆయన చెప్పాలి, మనం వినాలి, ఎల్లో మీడియా రాయాలి, మనం చదవాలి. ఇది అలా జరుగుతుంది. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న పరిశ్రమల్ని ప్రారంభించేది ఏంది, నువ్వు తెచ్చేది ఏంది? దానిపైన ఇవాళ ఎల్లో మీడియాలో ఉన్న పత్రికలు, టీవీ ఛానళ్ళు పెద్ద ఎత్తున అసలు 15 కంపెనీలు తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? మీరు వచ్చి 2 నెలలు 3 నెలలు కూడా కాలే. మీరు పెట్టుబడులు తెచ్చింది ఎప్పుడు, పరిశ్రమలు నిర్మించింది ఎప్పుడు, ప్రారంభోత్సవం ఇది. ఇవాళ ప్రారంభోత్సవం 15 పరిశ్రమలు అవుతున్నాయంటే దాని పునాది ఎప్పుడు పడి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడి ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి పని కంప్లీట్ చేసిన వాటిని రిబ్బన్ కట్ చేసేదాన్ని కూడా పబ్లిసిటీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు 15 కంపెనీలు తెచ్చిండని చెప్పుకోవటం అంత దౌర్భాగ్యం, చెప్పుకోవటం అంత ప్రజల చెవులలో క్యాలిఫ్లవర్ పెట్టడం కాకపోతే ఏమంటారు దీన్ని? ఇది అలా బాకా ఊతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం, యాడ్లు. మళ్ళా 15 పరిశ్రమల ప్రారంభోత్సవం చేస్తుండే చంద్రబాబు నాయుడు గారు పోయి పట్టుకొచ్చిండు ఢిల్లీ పోయి అని చెప్తున్నారు. 15 పరిశ్రమలు కాదు, ముష్టి ₹15,000 అప్పేసిన దాన్ని కూడా సాధించుకోలేక మీరే మాకు దిక్కండి దేహి అని బాంచనని నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లిన పరిస్థితి ఇవాళ కనపడుతుంది. వీరా 15 కంపెనీలు తెచ్చేది? ఏందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు, ఏదో జరుగుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి అని ఒక ఇంటర్ప్రిటేషన్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ప్రజల కడుపు నిండాలి, ప్రజలకి మేలు జరిగితే అప్పుడు మీ ప్రచారానికి సార్థకత ఉంటుంది తప్ప మీ పబ్లిసిటీతోనే ప్రజల కడుపు నిండదు, ప్రజలకు ఉద్యోగాలు రావు, ప్రజల సంపద పెరగదు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప వేరే ఏం లేదు, ఉట్టిదే. ఇది బాకా ఊతండు. ఇగో దీంట్లో ఇది భూమి పూజ జాబితాలో ఉందంటే శ్రీ సిటీలోని బ్లూ స్టార్ పరిశ్రమ ఆల్రెడీ నడుస్తుంది, రన్నింగ్లో ఉన్న పరిశ్రమను కూడా అందులో పెట్టారు. ఇది వీరి ఘనకార్యం. ఇది పెన్షన్దారులకి శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి ఎంపీడీఓ జారీ చేసిన నోటీసులు పెన్షన్దారులకు జారీ చేయటం అంత దారుణమైన విషయం. ఇక అంతకంటే పాపం ఇంకోటి ఉండదు. వాళ్ళు ఏం తప్పు చేశారని నోటీసులు? అసలు వందల వేల ఎకరాలు మెక్కి మీరనే పెట్టుబడిదారులు పారిశ్రామిక విధానంలో ప్రభుత్వ భూములు మెక్కి కూర్చున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చే దమ్ము కానీ ధైర్యం కానీ గట్స్ మీకు లేవు. ఇలా అనేక వందల ఎకరాలు ప్రభుత్వ భూములు బాబుల చేతిలో పోయినాయి మీ విధానాల వల్ల. వాడు ఒక్క కంపెనీ ఏర్పాటు చేయలేక బ్యాంకులు మీ పార్టీలో ఉన్న కొంతమంది, మీ అలయన్స్ పార్టీలో ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా అందులో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, అనేక వార్తలు వస్తున్నాయి బ్యాంకు పెట్టే అవకాశం ఉందని. అట్లాంటి బడాబాని బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టే వ్యక్తులను వదిలేసి చిన్న చిన్న కుటుంబాలు రెక్కాడితే డొక్కాడు కనీసం ఆ పెన్షన్ పైన ఆధారపడే వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. అట్లాంటి వ్యక్తులకు మీరు నోటీసులు ఇచ్చి అలా ఏం సాధిస్తారు? ఏం సందేశం ఇస్తారు? నోటీసులు ఇస్తారు అంటే పెన్షనర్లకు నోటీసులు ఇచ్చడానికి మిమ్మల్ని తీసుకొచ్చింది ఇదే. నిజం నిజం నిలిచింది, ప్రజాస్వామ్యం గెలవటువంటి ఈ నిజం స్వామ్య నిలవాల్సింది. మొత్తానికైతే ప్రజల గొంతు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది ఇగో యాడు మొత్తం ఏంది యాడు శ్రీ సిటీలో నేడు జరగనున్న ప్రగతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధకులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సారథులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఎక్కడిది శ్రీ సిటీ? ఎవడు ఏర్పాటు చేసిండు? ఎవడు రిబ్బన్ కట్ చేస్తుండు? ఎక్కడ కంపెనీలు? ఏం ప్రజలు ఏం ఆలోచన వినాలి, ఏం చేయాలి? ఇది ఇలా జరుగుతుంది. శ్రీ సిటీ ఎప్పుడో కథ స్టార్ట్ అయింది. అది నడుస్తున్న దాన్ని ఏంది వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధకులట, అభివృద్ధి సారథకులట. అభివృద్ధి సారథకులు వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధకులు అయితే మీరు ఢిల్లీ పోయి ఒక 60,000 కోట్లు 70,000 కోట్లు పట్టుకొస్తే అది వికసిత అయింది, అది అభివృద్ధి అయింది. మాన్య ముఖ్యమంత్రి చేతుల మీదుగా 16 పరిశ్రమల ప్రారంభోత్సవం జరుగుతుందంటే శంకుస్థాపన అయితే నిజంగా మీరు పెట్టేది. ప్రారంభోత్సవం జరుగుతుందంటే దాని అర్థమైంది ఈ ఎప్పుడూ ఆల్రెడీ కంప్లీషన్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన పెట్టుబడులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని రిబ్బన్ కట్ చేస్తాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక యాడు మనం వినాలా, మనం చూడాలి. 8 పరిశ్రమలకు భూమి పూజ కూడా మరో 5 పరిశ్రమలతో అవగాహన ఒప్పందం. ఈ అవగాహన ఒప్పందాలు ఎప్పుడూ చూస్తున్నాం, ఇది అయ్యేది కాదు. ఈ భూమి పూజ కార్యక్రమం ఇవాళ భూమి పూజ అయితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు అడావుడు తప్ప ఇది ఏముండదు. ఇక ఈ 16 పాత 16 ప్రారంభోత్సవానికి ఇవన్నీ 8 కానీ 5 కానీ ఏంటంటే దాని లెక్కలో చూపించడానికి. ఎందుకు పోతాడంటే 8 కంపెనీలు శంకుస్థాపన చేస్తాడు అని చెప్పేదానికోసం ఈ 16కి యాడ్ చేసి ఈ 16ను ప్రారంభోత్సవం చేసి వాటిని ఫోటోలు వేసుకుంటారు. మొన్నగిట్లా గుడివాడలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ ఏరాభిమాని, చంద్రబాబు నాయుడు గారు ఏరాభిమాని, ఆయన తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకొని ఎన్ఆర్ఐగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓటేయడానికి వచ్చిన ఆయన పక్క నుండి సార్ మాకు ఈ అన్న క్యాంటీన్ లేకపోతే మా బతుకులు, మా పొట్టలు ఎండిపోయినాయి, మాకు తినటానికి తిండి లేదు, రోడ్లెమ్మట పడుకున్నాం అని చెప్తుండు. ఆయన ఎన్ఆర్ఐ బెంజ్ కార్లు తిరిగే వ్యక్తి. ఆయన్ని ఆడ పెట్టారన్నమాట ఆర్టిస్ట్గా ప్లే చేయటానికి, నటించే ఈ నటనలు, ఈ సినిమా సెట్టింగులు, ఈ కథలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిస్థితి అది ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో వచ్చింది. ఇది వార్త. నేటి నుంచి ఈవీఎంల పరిశీలన. ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసిన బాలినేని. ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందిన క్రమంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు పరిశీలించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు సోమవారం నుంచి 6 రోజుల పాటు రోజుకు 2 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు పరిశీలించనున్నారు. డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకి మొత్తం 12 పోలింగ్ బూతులట. ఈ బూత్ నెంబర్లు కూడా ఇచ్చిండు. సీసీ కెమెరాల నిఘాలో మొత్తం మీద అభ్యర్థుల సమక్షంలోనే ఈవీఎంల పరిశీలన ఉంటుందట. దాంట్లో మొత్తానికి ఈవీఎంల పరిశీలన ఎలక్షన్ కమిషన్ను ఈవీఎంలపైన ఉన్న అనుమానాలని ఇంకా బలం చేకూరుస్తుంది. ఈ ఈవీఎంలు ఒంగోలులో జరిగే పరిశీలనలోని అవకతవకలు బయటపడటం జరిగితే, వాళ్ళు నిజంగానే ట్రాన్స్పరెన్సీగా చేస్తే పరిశీలన అవకతవకలు బయటపడితే ఇది మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రకంపనలు వస్తాయి. రాష్ట్రంలోని మిగతా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈవీఎంల పరిశీలన జరగాల్సి ఉంటుంది. మొత్తం గడిచిన ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఎలక్షన్లో ఆ ఎలక్షన్ ప్రక్రియ, ఎలక్షన్ ఫలితాలే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితుంది. ఇది మొత్తానికి ఒక రాజ్యాంగ సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. నిజంగానే దీంట్లో ఏమైనా తేలే అవకాశం ఉంటే వీళ్ళు కరెక్ట్గా పరిశీలన చేస్తే ఆ పరిశీలన ఏమన్నా 1-6 బయటపడితే తప్పనిసరిగా బయటపడతాయనే బలమైన విశ్వాసంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన దానికి సంబంధించిన ఫీజు కూడా కట్టిండు. అది ఇట్లా బయటపడితే చాలా పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో గడిచిన ఎన్నికల ఫలితాలు, ఎన్నికల వ్యవహారం పైన ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది. ఇది ఏం జరిగిద్ది అనేది మనకి ఇంకొక 6 రోజుల తర్వాత తెలిసే అవకాశం ఉంది. 6 రోజులు టైం ఉంది. ఇది సాక్షి పేపర్స్ నుంచి తెలంగాణది కదా. ఆంధ్రప్రభ చూద్దాం. పెట్టుబడుల పండగ, భారీ పెట్టుబడులతో నేడు 15 కంపెనీల ప్రారంభం. మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడుల పండగట. ఒకవైపు పెట్టుబడిదారులకు పండగ చేస్తూ ఒకవైపు పెన్షన్దారుల పైన పిడుగులేస్తాడు చంద్రబాబు. ఏంది పెట్టుబడుల పండగ? ఇందులో ఎక్కడ వచ్చినాయి పెట్టుబడులు? ఏం పండగ? 15 కంపెనీలు రిబ్బన్ కట్ చేస్తే అది పెట్టుబడుల పండగ, చంద్రబాబు నాయుడు పండగ ఎట్లయింది? అది ఎప్పుడు ప్రారంభోత్సవం చేసి ఎప్పుడో నడుస్తున్న కంపెనీలకి మళ్ళా రిబ్బన్ కట్ చేసి పెట్టుబడుల పండగని హెడ్డింగ్లు పెట్టి ప్రచారం చేస్తే ప్రజల చెవులో ఏం పూలు పెడతారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన పడరు. ఇది ఆంధ్రప్రభ పెట్టుబడుల పండగ అంటుంది. 15 కంపెనీలు ఇవాళ ప్రారంభం అయితే అట. 15 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి పని కంప్లీట్ చేసిన కంపెనీలు, అది అందరికీ తెలిసింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? 3 నెలల్లోనే 15 కంపెనీలు. సరే, మీరు శంకుస్థాపన చేసే మీరు తెచ్చారంటే నమ్మొచ్చు. ఒక 7 సంస్థలకి శంకుస్థాపనట. 15 ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఇది పెట్టుబడుల పండగ. ఎవరికి పండగ? పేదోళ్ళకి పండగ, పెన్షన్ పండగ, లబ్ధాలకు పండగ, రైతులకు రావాల్సిన రైతు భరోసా వాళ్ళకి సంబంధించిన పండగ కాదు. ఇది పెట్టుబడిదారులకు పండగ. ఈ పండగని మనం పండగ చేసుకోవాలి. మీరు పండగ అంటే పండగ, దండగ అంటే దండగ. ఇది అలా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న పరిస్థితి. అన్న క్యాంటీన్లో గోకరాజు కోటి విరాళం. లోకేష్కి చెక్ అందజేసిన మాజీ ఎంపీ అట. గోకరాజు రంగరాజు ఆయన పేరు. మాజీ ఎంపీ అట. బీజేపీ పార్టీకి సంబంధించి గోకరాజు గంగరాజు భారీ విరాళం ఇచ్చిండట. ₹1 విరాళం. ఈడ కోటి ఇచ్చిండంటే ఇంకో 4 కోట్లు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ఏమన్నా దానికోసం ఇచ్చిండ అనేది ఇప్పుడు ప్రధానంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బడాబాబులు, పెట్టుబడిదారులు, పెత్తందారులు ₹1 ప్రభుత్వానికి ఇస్తానంటే ₹10 ప్రభుత్వాన్ని నుంచి పొందేదానికే జనరల్గా మనం చూసినాం. సరే, ఏందనేది మనకు తెలియదు, కానీ జనరల్గా ఆ కాంటెంపరీ ఇష్యూస్, ఆ కాంట్రడిక్షన్స్ మనం గతంలో చూసినాం. మరి దీని వెనక కూడా అట్లాంటి మతలబ్ ఏమైనా ఉందా? పేదలకు ఒకవైపు పట్టెడు అన్నం పెడతాను అనే పేరుతోని మళ్ళీ పేదలకు రావాల్సిన సంపదని గుంజుకునే ప్రయత్నం, సంపదని బొక్కే ప్రయత్నం ఏమైనా జరిగిద్దా అనేది కూడా ప్రభుత్వం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇట్లాంటి వ్యవహారాలపైన. గోకరాజు గంగరాజు గారు ₹1 విరాళం ఇచ్చిండట. మరి ఇంత ఔదార్యం ఎందుకు వచ్చింది? ఔదార్యం వెనకున్న అర్థం ఏంది, అంతర్యం ఏంది అనేది మనం ప్రభుత్వం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త. రైట్. ఇది
దిశ పేపర్ చూద్దాం. ఇసుక లేదు, పనులు లేవు. అప్పుడు 12 టన్నులు 12,000, ఇప్పుడు 10 టన్నులు 20,000 అట. ఇది కథ, ఉచిత ఇసుక కథ. దిశ పత్రిక రిపోర్ట్ చేసింది. ఇసుక లేవట, ఇసుక లేదు, పనులు లేవు. మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్వర్ణయుగం, వికసిత ఆంధ్రప్రదేశ్ అని మనం పొగడాలి, ఎల్లో మీడియా పొగడాలి, మనం చదవాలి, మనం చూడాలి. ఇసుక లేదట, పనులు లేవు. పనులు లేకపోగా, ఇసుక లేకపోగా 12 టన్నుల ధర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 12,000 రూపాయలు ఉంటే, ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఫ్రీ ఇసుక అన్నాడు, ఫ్రీ ఇసుకలో గమ్మత్తైన లెక్కలు వస్తున్నాయి. 12 టన్నుల ఇసుక 20,000 రూపాయలు ఉంది. అయ్యాల డబ్బులు పెట్టి ప్రభుత్వానికి చలాన కట్టి 12,000 రూపాయలు ఇసుక తీసుకుంటే ప్రభుత్వానికి అటు ఆదాయం వచ్చేది, ప్రజలకు ఇసుక వచ్చేది. ఇవాళ ప్రభుత్వానికి ఒక చిల్లిగా రావట్లే, కానీ ప్రైవేటు వ్యక్తుల చేతిలో, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి 12 టన్నుల ఇసుకకి 20,000 పోతాయి. ఆ రోజు కొనుక్కున్నప్పుడు ఏం 12,000, ఉచితం ఇచ్చినప్పుడు 20,000 ఉంది. మరి దీని వెనకున్న ఆంతర్యం ఏంది? దీని వెనకున్న లెక్కల మతలబు ఏంది? ఈ మతలబు ఏదైతే శ్రీ సిటీ మతలబు లాంటిదేనా? శ్రీ సిటీలోకి ఇట్లా 15 కంపెనీలని నేను ప్రారంభోత్సవం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు పట్టుకొచ్చిండు అన్నట్టే ఇక దీని వెనక కూడా ఉంటుంది. ఉచిత ఇసుక అంతా బోగసట. ఉచిత ఇసుక పేరుతో 20,000 రూపాయలు దోపిడీ చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి పోతే సంతోషం, అది ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ప్రభుత్వానికి పోవట్లే. పేరు ఉచితం, పోయేది డబ్బులు తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి. ఇది అప్పుడు 12 టన్నులు 12,000 అయితే ఇప్పుడు 10 టన్నులు 20,000. ఉచిత ఇసుక అంటే ఇలాగేనా? బిల్డర్ల ఆవేదన. ప్రైవేటుగా ఒడిశా నుంచి కొంటున్న బిల్డర్లు ఒక డిపో ఖాళీ, మరో డిపోలో 4 రోజులకో లారీ. విశాఖలో ఇసుక కోసం తప్పని పాట్లు. ఉచిత ఇసుక విశాఖలో బాగా ఖరీదైపోయింది. కొందామన్నా అది ఎక్కడ కనిపించడం లేదు. ప్రభుత్వం గొప్పగా చెప్పి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రారంభించిన డిపోల్లో ఇసుక స్టాక్ అయిపోయింది, కొత్త స్టాక్ రావడం లేదు. దీంతో బిల్డర్లు, వారిపై ఆధారపడిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక వ్యాపారంగా మార్చారని విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ పాలనలో విశాఖలో 12 టన్నుల ఇసుక 12,000 అంటే ఉచిత ఇసుక అని గమ్మత్తైన లెక్కలు చెప్పి 20,000 రూపాయలు దోబుతున్నారు. అది కూడా ప్రైవేటు వ్యక్తులు. అది ప్రైవేటు వ్యక్తులు ఎప్పుడైతే దానిపైన ఆధిపత్యం, దానిపైన అజమాయి చేస్తారు, అది 20 కావచ్చు, 25 కావచ్చు, 30 కావచ్చు, దానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు. అది ఆ డిమాండ్ సప్లైని బట్టి ఆ రేటు వాళ్ళు పెంచుతూనే ఉంటారు, బ్లాక్ చేస్తారు. ఇదంతా కృత్రిమమైన కొరత సృష్టిస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు పాలసీ, ఇసుక పాలసీ, ఉచిత ఇసుక పాలసీ. ఉచిత ఇసుక పాలసీ డబ్బులు పెట్టా దొరకట్లేదని గగ్గోలు పెడుతున్న పరిస్థితి బిల్డర్లు. ఇది ఒకటి. 175 కాదు 225 ఏపీలో పెరిగినన్న అసెంబ్లీ స్థానాలు. 2026లోనే శాసనసభ స్థానాల పెంపు. అప్పటి జనాభా లెక్కల ఆధారంగా విభజిస్తారు. పునర్విభజనతోనే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల గుర్తింపు స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి. భవిష్యత్ ఎన్నికల అవకాశాలపై వైఎస్ఆర్సీపీలో ఆందోళనట. 175 అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు ఉన్నాయి. 2026లో నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఏపీలో 225 సీట్లు అవుతాయట. అంటే దాదాపు 50 సీట్లు పెరుగుతున్నాయి. 50 సీట్లు పెరుగుతాయట. అంటే 25 ఎంపీ సీట్లను, ఒక్కొక్క ఎంపీ సీట్లో 2 ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయి. ఈ విధంగా 2026కి ఆ రోజు ఉన్న జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు లెక్కదేలే అవకాశం ఉంటుంది. ఇది రాబోయే 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైన ఏ పార్టీకి వ్యతిరేకత ఉంటుంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది ఆ రోజు జరిగిన దాన్ని బట్టి తెలిసే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇంకొక కాంట్రడిక్షన్ కూడా ఉంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అనేక బీసీ సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. సమగ్ర కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా కులగణన చేసి వారి వారి కులాల రేషియోలో వాళ్ళకి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అది 2026కు 27కు జరిగితే బీసీలకు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తుంది. మరి ఆ సంఖ్య కూడా ఎస్సీ ఎస్టీలకు ఎట్లా కేటాయిస్తారో బీసీలకు కూడా కేటాయించాల్సిన అవసరం వస్తుంది. మరి అది నిజంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలే తెలుగుదేశమే బీసీ అంటుంది. మరి ఇలా కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షం ఉంది. బీసీలపై నిజంగానే ప్రేమ ఉంటే 45 సంవత్సరాలుగా బీసీలు తమ భుజాలపైన తెలుగుదేశం పార్టీని మోస్తున్నారు. మరి మోస్తున్న బీసీలని ఆదరించే అవకాశం, నిజంగా వాళ్ళపైన ప్రేమ కానీ, వాళ్ళపైన ఇష్టం కానీ, వాళ్ళ బతుకుల్లో, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ రాజకీయంగా చైతన్యం రావాలనే ఆకాంక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఇది మంచి సందర్భం.
బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేయించే అవకాశం ఆయన చేతిలో ఇయ్యాలుంది. ఒకవేళ చేయలేదంటే మాటలు ఉట్టి మాటలు తప్ప గట్టి మాటలు కావాలి, ఉట్టిదే మాటలు చెప్తున్నట్టు మనం వినాలి అన్నట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. ఢిల్లీ టూర్ సక్సెస్, మోడీ అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు కలిసిన చంద్రబాబు. అంటే కలిస్తేనే సక్సెస్ అయినట. ఢిల్లీ టూర్ సక్సెస్ అట. దిశ పేపర్ ఒక వార్త రాసింది. ఏంది సక్సెస్ అంటే? అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి దగ్గరికి, ఒక మంత్రి దగ్గరికి, మిగతా కేంద్ర మంత్రుల దగ్గర పోయి కలిస్తే సక్సెసా? శాల్వాలు కప్పి తిరుపతి ప్రసాదం వాళ్ళ చేతులు పెడితే సక్సెస్ అయినట? అక్కడ నుంచి ఆమె తెస్తే సక్సెస్ అయినట? ఏం తెచ్చిండి అని సక్సెస్ అయింది? అరే బడ్జెట్లో పెట్టిన 15,000 కోట్ల అప్పు, 15,000 కోట్ల రూపాయల అప్పును కూడా ఆ అప్పన్న మాకు తొందరగా ఇవ్వండి మహాప్రభు భిక్షాందేహి అని అడుక్కునే పరిస్థితి ఉంటే సక్సెస్ అని దిశ పేపర్ రాసింది. ఏ విధంగా సక్సెస్ ఎక్కడ కనపడుతుంది? ఏ కళ్ళజోడుతో చూశారు మీరు ఆ సక్సెస్ని? ఏ అద్దాలు పెట్టుకొని చూస్తే మీరు సక్సెస్ అనపడది? అంటే ఒక ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కలిస్తే అయిపోయినట్టేనేగా, హోంమంత్రిని కలిస్తే అయిపోయినట్టని వచ్చినట్టే నిధులు. ఇవాళ అయినా కొత్తగా కలుతాడా? 4వసారి ముఖ్యమంత్రి కలిసిండు. ఏం వచ్చినాయి? ఏం తెచ్చిండు? అంటే ఏం లేదు, గుండు సున్నా. మళ్ళీ దీనికి సక్సెస్, మనం దాన్ని సంబరాలు చేసుకోవాలి. చేద్దాం, పాలాభిషేకం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీని పెట్టి పాలాభిషేకం చేద్దాం. సక్సెస్ అయిండు, కేంద్ర మంత్రులను కలిసి వచ్చిండు, మామూలు విషయమా అని చేసుకోవాలన్నా మనం? దేనికి సక్సెస్ అయినట్టు అనేది ఈ అర్థం కాని పరిస్థితి. ఇగో ఈ మీడియా ఇట్లా మెస్మరైజ్ చేస్తుంది. సక్సెస్ అయిండు, అయిపోయింది, ఏదో వచ్చింది, మన కడుపు నిండింది అన్నాడు. బిజీగా బాబట ఆ బిజీ ఉన్నాడు వాస్తవమే, కానీ ఆడ నుంచి వచ్చింది ఏం లేదు. ఇది ఒక వార్త. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. వాసుదేవరెడ్డికి సిఐడి ఉచ్చు, మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు. జగన్ బెంగళూరు ప్యాలెస్ సమీపాన ఓ హోటల్లో వాసుదేవరెడ్డి మకాం వేసిండట. లాయర్లతో కలిసి లోపలికి వెళ్లిన వైనం. పసిగట్టిన సిఐడి బృందాలు వెంటనే పిలుపు. మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డి. కీలక వివరాలు బయటపెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి. ఆ వివరాల ఆధారాలతో పోల్చి చూస్తున్న సిఐడి అధికారులు. ఇది మొత్తానికి వాసుదేవరెడ్డికి సిఐడి ఉచ్చేసిందట, ఉచ్చులో పట్టుకున్నట. ఈ ఉచ్చుతోని ప్రజలకు ఏం ఉపయోగం? ప్రభుత్వానికి ఏమైనా వచ్చే అవకాశం అంటే ఏముండదు, సున్నా. ఈ ఇన్వెస్టిగేషన్ టీంకి ఖర్చు దండగా. ఈయనే కాదు, వాసుదేవరెడ్డి కాదు, XYZ ఎవరైనా కావచ్చు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 56 రోజులు జైల్లో పెట్టినా ₹1 రికవరీ అయింది లేదు ఆయన నుంచి. ఇవాళ ఏం నుంచి కాదు, రేపు ఇంకొక నాయకుడిని అరెస్ట్ చేసినా అయ్యేది లేదు, మనం చూసేది లేదు. ఇదంతా హైప్, మీడియా హైప్ తప్ప ప్రజలకు ఒరిగేది లేదు. ప్రజల ఖజానాల్లో వీళ్ళ నుంచి డబ్బులు వచ్చేది లేదు. ఈ అవినీతి పరులు అక్రమాలు చేసి, కుంభకోణాలు చేసి, ప్రభుత్వ సొమ్మును దిగమింగిన వ్యక్తులు, అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా కావచ్చు, అక్కడ నుంచి ₹1 ఒక చిల్లి కవర్ రికవరీ చేసిన పరిస్థితి కానీ అటాచ్మెంట్ చేసిన పరిస్థితి లేదు, ఉండదు. ఇదంతా ఉట్టిదే. ఇది మీడియా హైపు. ఇది మీడియా హైప్ చేసి ఏదో అవుతుంది, ఏదో ఏమి అయ్యేది లేదు, మను లేదు, దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. దీని బదులు ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తే బాగుంటుంది. ఇవాళ పెన్షన్దారులకు సంబంధించిన పాపం పెన్షన్లు తొలగిస్తున్నట్టు దాన్ని బ్యానర్ ఐటమ్ రాస్తే వాళ్ళు తలుచుకుంటారు. వికలాంగుల పెన్షన్లని నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి నోటీసులు ఇచ్చారట. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మీ వికలాంగుల సర్టిఫికేట్ 15 రోజుల్లో మళ్ళీ తెచ్చిస్తేనే, లేదంటే మీ పెన్షన్ కట్టు, మీ పెన్షన్ల పైన పిడుగు వేస్తాం, మీ పెన్షన్ల కోత వేస్తామని పెట్టారు. దాన్ని మనం నిజంగానే జర్నలిస్టులుగా అంటే జర్నలిజంలో మీ నామ్స్ పాటిస్తే పేద ప్రజలకు సంబంధించిన సమస్యలను రిప్రజెంట్ చేయాలి ప్రభుత్వం దృష్టికి. మీరు ఏం చేస్తున్నారు? పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు, పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారు. ఇలా పేద ప్రజల గొంతునులిమి వాళ్ళ పెన్షన్లు తొలగిస్తుంటే అది వార్త కాదా? ఇవాళ మీకు అది కనపట్లేదా? అది ప్రజా సమస్య కాదా? అది కనిపించదు. ఎందుకంటే మీకు పేద ప్రజలకు పెన్షన్లు ఇచ్చినా, పేద ప్రజల అకౌంట్లో డబ్బులు ఇచ్చినా మీ కడుపులో మంట అవుతుంది. మీరు వెంటనే కడుపు ఉబ్బిపోద్ది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అదే పెత్తందారులకు డబ్బులు ఇస్తే, పెత్తందారులకు భూములు ఇస్తే ఆహో ఓహో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పనులు చేస్తాడు అని చెప్పే పరిస్థితి అలా ఉంది. ఇది అలా జరుగుతున్న రాజకీయం, జరుగుతున్న జర్నలిజం, జరుగుతున్న ప్రచారం. ఇది మొత్తాన్ని ఎడితేసిపోతున్నారు. ఇటు జర్నలిస్టులు కానీ, ఇటు పత్రికలు కానీ, టీవీ ఛానల్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ ప్రచారాన్ని అంటే పంది అంటే పంది, పండగ అంటే పండగ, దండగ అంటే దండగ అనే పరిస్థితికి వీళ్ళు అనే పరిస్థితి వచ్చింది. దాన్ని మనం నమ్మాలి.
కాబట్టి ప్రజలారా ఆలోచించుకోవాలి, ఏది పండగ, ఏది దండగ, ఏది నంది, ఏది పంది, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది. ఇది మొత్తానికి పేద ప్రజల గొంతు నులిమే కార్యక్రమం, పెత్తందారులు పెట్టుబడిదారులకి పాలు పోసే కార్యక్రమం జరుగుతుంది. ఇగో వీటిని చూస్తే అర్థమవుతుంది. బ్యానర్ ఐటమ్ ఇవ్వాలి. నేడు 15 పరిశ్రమల ప్రారంభం. పవన్ చెప్పినా బేఫికర్ అట. కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన. పవన్ చెప్పినా కానీ బేఫికర్ ఎవడో లెక్క చేయట్లేదట. పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రి, ఆయన చెబితే ఎవడు లెక్క చేయట్లేదని ఆయన అవమానించే కార్యక్రమం ఆంధ్రజ్యోతి చేస్తుంది. ఏంది దీని ఉద్దేశం? ఉప ముఖ్యమంత్రిగా ఉండు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ నిర్మాణాన్ని చాలా పటిష్టంగా చేస్తాడు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావట్ల, వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అది డైజెస్ట్ కావట్ల ఆంధ్రజ్యోతికి, ఎల్లో మీడియాకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి. డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా పవన్ మాటను ఎవడు బేఫికర్ చేయట్లే, పవన్ మాట వింటలే, పవన్ సరిగ్గా పని చేయట్లే అని చెప్పే బదులు పవన్ మాటను ఎవరు బేఫికర్ చేయట్లేదని చెప్పే కార్యక్రమం మొత్తానికి స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పైన బురద జల్లే కార్యక్రమం, విషం జిమ్మే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇది ఇంకొక 6 నెలల్లో పీక్స్కి పోద్ది. పవన్ కళ్యాణ్ అసలు మంత్రి పదవికి పనికిరాడన్న ఆశ్చర్యం లేదు, ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన ఆశ్చర్యం లేదు. మనం చూడొచ్చు, చూస్తాం కూడా ఆ వార్తని. ఎందుకంటే వారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తటమే వారికి ఉన్న పని, వారికి ఉన్న డ్యూటీ, వారికి ఉన్న జర్నలిజం. ఇక ఆల్టర్నేటివ్ పొలిటీషియన్, ఆల్టర్నేటివ్ లీడరు, ప్రజల కోసం ప్రజల గొంతుగా మాట్లాడే వ్యక్తులు ఉండొద్దు. వాళ్ళపై పిచ్చి కుక్క ముద్రేసి ఒక పిచ్చి కుక్కని చేస్తారు, పిచ్చోని చేస్తారు. ఆ చేసే కార్యక్రమం జరగబోతుందా అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పవన్ మాట ఎవరు లెక్క చేయట్లేదా పాపం. దానికి మళ్ళీ ఒకటి వైసీపీ వాసన అని ట్యాగ్ లైన్ పెట్టింది. వైసీపీ వాసన, తెలుగుదేశం పార్టీ వాసన, జనసేన వాసన ఉంటుందా? ఆయన చెప్తే అధికారులు లెక్క చేయకుండా ఉంటారా? ఇదంతా ఒక వార్త. 4 ప్రైవేటు పోలవరం ఫైళ్లకు నిప్పు, కేసులో సస్పెన్షన్, 2 డీటీలకు సోకాజు, విచారణాధికారిగా జేసీ, ఎవరిని రక్షించాలనే ప్రయత్నాలొద్దు, బాధ్యులపై చర్యలు తప్పవు మంత్రి దుర్గేష్ చెబుతాడు. తగలబెట్టిన పత్రాలని జిరాక్స్ కాపీలు, పనికిరాని కాగితాలన్న ఆర్డీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారట. పనికిరాని కాగితాలనే ఒకవైపు ఆర్డీఓ చెప్తాడు, ఆంధ్రజ్యోతి పత్రిక అది పనికొచ్చేయి అంటే అధికారిక అంటే ఆంధ్రజ్యోతికి ఎక్కువ తెలుసా? అవి జిరాక్స్ పత్రికలో నాయన అవి కాలిపోయినా ఉన్నాయి, ఏం కాదంటే లేదు ఇది నేను కలబెట్టారు, ఇది మదనపల్లి ఘటన, ఇంకొక ఘటన లింకులు పెట్టి మొత్తానికి జుట్లు ముడేసే కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక చేస్తుంది. ఆడ అధికారులకు తెలుసు, అందరికి వ్యవస్థలో ఉన్న అందరికి తెలుసు. ఆడ కాలింది ఒట్టి పేపర్లు, అవి ఒట్టి పేపర్లు అవి పనికొచ్చేవి కావని. కానీ దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి ఏదో జరిగింది, దాన్ని జగన్మోహన్ రెడ్డి పైన వేయాలి, వైఎస్ఆర్సీపీ పైన వేయాలి. ఇది వారి లక్ష్యం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఓకే, ఆంధ్రజ్యోతి ఓకే. నెక్స్ట్ ప్రత్యేక హోదాను 9వ షెడ్యూల్లో చేర్చాలి, చంద్రబాబు వచ్చిన అవినీతి పరులపై చర్యలు లేవు, ఇంకా వైసీపీ ప్రభుత్వం నడుస్తున్నట్లుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యలు చేసిండు నిన్న కర్నూలులో. ప్రత్యేక హోదా అనే అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్పించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏలో భాగస్వామి పక్షం ఉన్నాడు, ఎందుకు దానిపైన ఇనిషియేటివ్ తీసుకోవట్లేదని నారాయణ అడుగుతున్న పరిస్థితి. చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా అవినీతి పరులపై చర్యలు లేవు, ఇంకా వైసీపీ ప్రభుత్వమే నడుస్తున్నట్టు ఆయనకు అనిపిస్తుందట. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఓకే, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. దోపిడీ లెక్క తేలాలి, క్వాడ్జు, సిలికా, శాండ్ అక్రమాలపైన సిఐడి విచారణ, 5 ఏళ్ల వివరాలు సిద్ధం చేస్తున్న గనుల శాఖ. దోపిడీ లెక్క తేలాలట. ఏంటి 5 ఏళ్లదే? అంతకుముందు దొద్దు, మళ్ళా అంతకుముందు ఎందుకు వద్దు అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలించింది.
అది తీస్తే మన బతుకులు బయటపడతాయి. ఓన్లీ 5 ఏళ్లలోనే మొత్తం అద్భుతాలు జరిగినాయి, 5 ఏళ్లలోనే అవినీతి జరిగింది, 5 ఏళ్లలో అవినీతి జరిగింది, అవినీతి అక్రమాలు కుంభకోణాలు అనేది ఓన్లీ 5 ఏళ్లలో జరిగింది. అసలు ఈ అంటే ఏందో అంతకుముందున్న ప్రభుత్వాలకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అసలు తెలియదు పాపం. అంత శుద్ధపూసలే, అంత మఠాధిపతులు, అంతా పూజా కార్యక్రమాలు, లోక్ కళ్యాణం చేసే వ్యక్తులు. ఒక అబద్ధం ఆడరు, ఒక అక్రమం చేయరు, అవినీతి చేయరు. కాబట్టి ఓన్లీ 5 సంవత్సరాలదే దోపిడీలు లెక్కలు తేలాల. నిజంగానే మీకు దోపిడీలు లెక్కలు తేలవాలనే చిత్తశుద్ధి ఉంటే దాన్ని 5 ఏళ్ళ 15 ఏళ్ళ 10 ఏళ్ళ కానీ ఓన్లీ 5 ఏళ్లనే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇది దోపిడీ లెక్కలు కాదు, కక్ష సాధింపు లెక్కలు, ఇది రెడ్ బుక్ లెక్కలు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. 5 ఏళ్లలోనే ఎందుకు చేయాలి? ఇంకో 10 ఏళ్ళు వెనక్కి పోండి, తప్పేముంది? 2014 నుంచి పోండి. దోపిడీ లెక్కలు లేవు. అసలు అవినీతి జరగలే, అక్రమాలు జరగలే, కుంభకోణాలు జరగకుండా 2019లో ఓడిపోయిందా తెలుగుదేశం పార్టీ? అంటే 2024లో వైసీపీ కూడా ఓడిపోయింది, అక్రమాలు జరిగి ఉంటాయి అనొచ్చు. కానీ జరిగినాయి కాబట్టి దాన్ని తీయండి. 2024 ఎన్నికలు వేరు, 2019 ఎన్నికలు వేరు. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి అనేక రకాల తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియాలు కలిసి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని మూకుమ్మడి దాడి చేస్తే 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి, వైసీపీకి వచ్చినాయి. అసత్య ప్రచారం, విష ప్రచారం చేసి రకరకాల చేసితే కూడా మాకు 40% ఓట్లు వచ్చినాయి అలా వైసీపీ చెబుతుంది కుండ బద్దలు కొట్టి. అదే ఏందని ఇవాళ వైసీపీ పెడుతుంది. వాస్తవం కూడా అది చూస్తే కనపడుతుంది. ఇప్పుడు జరిగినా అప్పుడు జరిగినా మొత్తం 5 ఏళ్ళదే ఎందుకు తీయాలి? 10 ఏళ్ళది తీయండి. దోపిడీ నిజంగానే లెక్కలు తీయాలి, నిజంగానే దోపిడీ లెక్కలు తీయాలి, ప్రభుత్వానికి ఏమైనా మేలు చేయాలనుకుంటే మీరు 10 ఏళ్ల లెక్కలు తీస్తే మీ కమిట్మెంట్ నిజం. మీరు 5 ఏళ్ల లెక్కలు తీస్తున్నారు అంటే దానిలో మీరు కక్షపూరితంగా కక్ష పెంచుకున్న కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది పార్టీలని దాంట్లో ఇరికించే కార్యక్రమం ఈ దోపిడీ లెక్కలు తప్ప ఈ అసలు దోపిడీ లెక్కలు కావు అని అలా ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. క్వాడ్జ్ అట, సిలికా శాండ్ అట. ఈ క్వాడ్జు, సిలికా శాండు దీని గురించి అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికి తెలియదు. పాపం నోట్లో ఏలు పెడితే కొరకరు వాళ్ళు. మొత్తం శుద్ధపూసలే. ఒక్కళ్ళు కూడా పాపం ₹1 సంపాదించుకోవాలి, ఉన్న ఆస్తులను నమ్మి ప్రజలకు సేవ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 45 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ పాపం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ సొంత ఆస్తులను నమ్ముకొని పాపం ప్రజాసేవ చేస్తున్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నాయి. ఒక్కళ్ళకు కూడా ఒక భూమి లేదు, మొత్తం అమ్ముకున్నారు. కిరాయిలలో ఉంటున్నారు. పెద్ద పెద్ద బంగ్లాలు అసలు లేవు, పెద్ద పెద్ద సూట్లు లేవు, విల్లాలు లేవు, బెంజ్ కార్లు లేవు, BMW కార్లు లేవు, ఏది లేదు. మొత్తం రోడ్డును వాడరు. విరాళాలు ఇస్తే, పార్టీ విరాళాలు ఇస్తే రాజకీయాలు చేస్తారు, లేదంటే లేదు అన్నట్టు వాళ్ళు ఒక ఆదర్శ మూర్తులు అన్నట్టు వీళ్ళు రాసే ప్రయత్నం, వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అది మనం వినాలా. పత్రాలు గాలి చేస్తే అక్రమాలు బూడిద పాలవుతాయా? కావు, వాస్తవం ఇది. మరి దానిపైన ఎందుకు గగ్గోలు? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలో లొసుగులెన్నో, అర్హులకు అందాల్సిన సొమ్ము వైకాపా నేతల నిర్వాహకంతో పక్కదారి, ధవళేశ్వరంలో దస్త్రాల కాల్చివేత్తో కదలనున్న డొంక. పత్రాలు కాల్చేస్తే అక్రమాలు బూడిదవుతాయి అంటే అవ్వవు, వాస్తవం అది. అది మదనపల్లి కావచ్చు, పోలవరం కావచ్చు, పత్రాలు కాల్చేసినంత మాత్రంలో అక్రమాలు బూడిద అవ్వవు, బూడిద కాటానికే వీల్లేదు. ఇంకోటి ఏం చెప్తున్నారు? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలో లొసుగులెన్నో. పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో. పరిహారం అసలు అప్పుడు ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లొసుగులు జరిగేదానికి అవకాశం ఎట్లొచ్చింది? అసలు ఈ పరిహార బాధితుల్ని చంద్రబాబు నాయుడు గారు అయ్యాల గాలికి వదిలేసిండా? 5 సంవత్సరాలు ఆయన పరిపాలనించినప్పుడు పరిహారం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, పరిహారం కూడా ఇవ్వలేకుండా నిర్లక్ష్యం చేసిండా పోలవరాన్ని? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత పరిహారం ఇవ్వాల్సిన అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే మీ యొక్క అసమర్థత, మీ యొక్క అవగాహన లోపం, మీకు దానిపైన కమిట్మెంట్ లేకపోవడం. దాంట్లో అక్రమాలు జరిగి ఉండొచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పరిహారంలో నాయుడు గారు టైం నుంచి ఉంది. మొత్తం అప్పుడు మొత్తం లెక్కలు తీస్తే పత్రాలు ధ్వంసమైనంత మాత్రం అక్రమాలు అయితే బూడిద కావు, అది అందరికీ తెలిసిందే. కావు కాబట్టి మొత్తం తీయాలి. తీస్తే అప్పుడు బయటకు వద్ద కథ. ఇది ఈనాడు సంబంధించి.
యాడ్ శ్రీ సిటీకి సంబంధించి యాడ్ అట ఇది. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.